ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్ సాన్ సూకీ పర్యటనకు అనంతపురం జిల్లా పాపసానిపల్లి గ్రామం ముస్తాబైంది. స్త్రీ శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సూకీకి ఆత్మీయ స్వాగతం పలికేందుకు గ్రామస్తులు సన్నద్దలయ్యారు. ధీర వనిత రాక కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నిత్యం కరవుతో పోరాటం చేసే అనంతపురం జిల్లాకు మయన్మార్ యోధురాలు ఆంగ్ సాన్ సూకీ రానున్నారు. ఆర్థిక విజయంతో పాపసానిపల్లిలో సాధికార వెలుగులు పూయించిన మహిళల్ని ఆమె కలవనున్నారు. ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆమె పాపసానిపల్లికి చేరుకుంటారు. ఆమెతో పాటు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జయరాం రమేష్ వేర్వేరు హెలికాప్టర్లలో రానున్నారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను సూకీ తిలకించి గోవిందపురం మెట్టభూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పళ్ల తోటల పెంపకాన్ని పరిశీలిస్తారు. తర్వాత పాపసానిపల్లికి చేరుకొని ముద్దక్క అనే స్వయం సహాయక బృంద మహిళ ఇంటికి వెళ్తారు. వారిచ్చే ఆతిథ్యం స్వీకరించి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే మహిళా సమాఖ్య సభ్యులతో ముచ్చటిస్తారు. పొదుపు ఉద్యమం వారి జీవితాలను ఎలా మలుపు తిప్పిందో అడిగి తెలుసుకుంటారు. మాకు రావాలనే సార్ కోరుకుంటా అన్నాము. అయినా చాలా మంది అంటా అన్నారు సార్, ఆమె వస్తుందంటే మీ అదృష్టము, మీ పుణ్యము, అసలు ఆమె దేవతతో సమానం, మీరు ఎట్లు చేస్తారో అని చాలా మంది పక్కూర్లో అంటా ఉన్నారు సార్. సంఘంలో మేము చేరుకున్నట్టుంటిని ఇల్లు కట్టుకున్నాను, నా కొడుకులతో చదువుకున్నాను. ఆయమ్మ వచ్చేదానికి వచ్చి మా ఇట్లా బీదోళ్ళతో సహాయం చేస్తే మాకు అంతే సంతోషం. మేడం గారు వస్తున్నారంటే మాకు చాలా సంతోషము. ఇంకా మేము అభివృద్ధి చెందాలని మేము చాలా కోరుకుంటున్నాము. 2.5 గంటల పాటు జరిగే ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగువారి ఆతిథ్యం, ఆత్మీయత ఎలా ఉంటుందో చెప్పేందుకు గ్రామాన్ని తోరణాలతో ముస్తాబు చేశారు.